ఇక్కడికి వచ్చిన నా అక్కచెల్లెళ్ళకి ఆడపడుచులకి కూర్చున్న నా వీర మహిళలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. హృదయపూర్వక జనసేన పార్టీ తరఫున మీకు స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను. నేను గుంటూరు జిల్లాలో బాపట్లలో పుట్టిన వాడిని. నేను గుంటూరు జిల్లా ఇంత పెద్ద మీటింగ్ 2009లో ఇలాంటి బహిరంగ సభ ఒకటి చేయడానికి వచ్చి అక్కడ పరిస్థితులు కుదరక వెనక్కి వెళ్ళిపోయాను ఆ రోజున. కానీ ఈ రోజున దశాబ్దం తర్వాత దాదాపు ఈ రోజున మళ్ళీ నన్ను గుంటూరులో చాలా బలంగా దెబ్బతిన్న తర్వాత, ఓటమికి వెళ్ళిపోయిన తర్వాత, వేల కోట్లు లేకుండా, పెద్ద స్థాయి రాజకీయ నాయకులు లేకుండా, కేవలం బలమైన సమాజం మారాలి అనే ఒక బలమైన సంకల్పం గల మీలాంటి మనలాంటి సామాన్యులు పెట్టిన పార్టీ జనసేన పార్టీ. దీనికి పెద్ద మేధావులు లేరు, ధనిక వర్గం లేదు, కడుపు మండి ఉన్నాం, అవినీతి రాజకీయాలతో విసిగిపోయాం, వారసత్వపు రాజకీయాలతో అలసిపోయాం, బాధ్యత లేని రాజకీయ నాయకులు చూస్తూ విసిగిపోయి మారాలి ఈ సమాజం, ఈ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన జరగాలి అని నిశ్చయించుకొని జనసేన పార్టీని చాలా బలంగా స్థాపించడం జరిగింది. అనేక ఒడిదుడుకు ఎదుర్కొన్నాం, దెబ్బలు తిన్నాం, ఓట మనుషుల్లో కూరుకుపోయాం. కానీ ఏ రోజున కూడా ధైర్యం పెంచకలా, దెబ్బ పడే కొద్దీ ఈ పంచెలా ఎగిసి పైపడతాం, తిరిగి బలంగా సాధిస్తామనే ఒక బలమైన ఉద్దేశంతో ఏ మాత్రం మనం అప్పచేయాలి. కానీ ఓటమిని కానీ ఏ రోజు బెచ్చకలేదు మనం. ఈ రోజున ఎందుకు నాకింత విపరీతమైన ప్రజాదరణ ఉండి, మీ అందరూ ఆదరించి ఒక నటుడిగా ఉండి కూడా ఎందుకు నాకు రాజకీయాల్లోకి రావాలి, బలంగా నిలబడాలి, అవినీతిపైన ప్రక్షాళన జరగాలి, ఒక మంచి ప్రభుత్వాలు రావాలి, ఇవన్నీ ఎందుకుంటే నేను కూడా చాలా విసిగిపోయాను. ఏ రోజున కూడా నాకున్న స్టార్టం కానీ ఏది నాకు ఎప్పుడు ఆనందం కలిగించేలా. సినిమాల్లో సమస్యల్ని, సినిమాల్లో మంచి చెడులు ఎదుర్కోవడం వేరు, నిజ జీవితంలో వచ్చి సమస్యలు ఎదుర్కోవాలంటే చాలా కష్టమైనవి, చాలా గడ్డైనవి. ఇవన్నీ తట్టుకొని కూడా ఎందుకు నిలబడ్డాను అంటే మీరందరూ నా వెనుక ఉన్నాడు ఒక చిన్న బలమైన ఆశ. చాలా మంది అడుగుతారు ఎందుకు నీకు రాజకీయాలని. మన అభిమానులు కూడా చాలా మంది అన్న నువ్వు రాజకీయాల్లోకి వస్తే నేను అందరూ తిడతారు, నీ మీద మాట అంటే భరించలేవు, నువ్వు రాజకీయాల్లోకి రావద్దు అంటే. నాకు రాజకీయాల్లోకి రావడానికి డబ్బులు సంపాదించుకోవట్లా, సినిమాలో మీరు ఇచ్చిన ప్రేమ విమానాల కంటే అంతకుమించి అవసరం లేదు. కానీ ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన పద్ధతి చూసి 2009లో కొన్ని రాజకీయాలకు రావడానికి కంటే ముందు 2007, 2006లో కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఎందుకు ఒక ఎన్జిఓ సంస్థ ఎందుకు పెట్టానంటే అది ఒక రోజున పొలిటికల్ పార్టీ అవ్వాలని పెట్టాను. ఆ రోజున కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ దేనికి అంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, డబ్బులు లేకుండా, కేవలం అధికార బలం ఉన్న వాళ్ళే, డబ్బు బలం ఉన్న వాళ్ళే, వేలకు వేల కోట్లు ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వెళ్ళి ఇంకా మిగతా వాళ్ళకి అభివృద్ధి దూరం అయిపోతున్నప్పుడు నాకు అనిపించింది ఆ రోజున జీవితకాలం అంతా ఏమీ చేయకుండా సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించి నా పిల్లల వరకే చూసుకోవాలా, అన్నదమ్ములు లాంటి ఆడపడుచులు లాంటి వాళ్ళందరికీ నిలబడాలా. నాకు రెండే నిర్ణయాలు అనిపించినాయి. ఎందుకంటే ఎంత కుటుంబానికి చేసినా కానీ మనకి వసుదైక కుటుంబం, మనందరం ఒక కుటుంబం, ఒక నా చిన్న కుటుంబం నాకు నచ్చదు. ఎందుకంటే నాకు
మీ అందరూ అండగా ఉంటేనే మీరు నచ్చేటట్టున్నాను. అలాంటిది నా జీవితం మన అణగారిన వర్గాలకి, అవినీతితో నిండిపోయిన బాధపడుతున్న ప్రజలకి అండగా నిలబడకపోతే నా జీవితం వ్యర్థమనిపించింది. డబ్బుల్లో ఏముంది నా దగ్గర అంటే, నేను బయటకు వస్తే నన్ను నమ్మి చాలా మంది, ప్రతి చోట కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలు ప్రతి జిల్లాలో తరలి వస్తారు, నన్ను నమ్మి బయటకు వస్తారని ఒకే ఒక్క బలమైన నమ్మకం రాజకీయాల్లో తీసుకొచ్చింది. డబ్బున్న వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, మేధావి వద్ద ఉన్నారో లేదో తెలియదు, కానీ వచ్చి కూడా జనసేన పార్టీ పెట్టిన విధానం కూడా చూస్తే, నాకు మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అలా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి అలాంటి పరిస్థితులు కాదు, వారసత్వ రాజకీయాలు కాదు, నిజంగా విసిగి వేసారిపోయి అప్పటి కాంగ్రెస్ నాయకులు కూడా, స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా చేస్తామంటే దేశ కాంగ్రెస్ నాయకులు వినకపోవడం, జాతీయ పార్టీలు మనం గుర్తించకపోవడం, నా బాధ నా భయం కూడా ఎప్పుడో 1969లో 60లో జరిగిన తప్పులకి 2014లో మనం బేర్ చేసాం సమస్యలన్నింటికి. ఈ రోజుకి అస్తవ్యస్తంగా అయిన రాజకీయ వ్యవస్థకి మళ్ళీ నాలాంటి వాడు, ప్రజాదరణ ఉన్నవాడు, బలమైన సంకల్పం కలిగిన వాడు, పోరాటం చేయగలిగే సత్తా ఉన్నవాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు, గుండె ధైర్యం గలవాడు నేను కూడా మాట్లాడటానికి వెనకంచి వేస్తే అవినీతి గెలిచినట్టు అవుద్ది, దోపిడీ వర్గాలు గెలిచినట్టు అవుద్ది, అసమర్థులు గెలిచినట్టు అవుతుందని చెప్పి అన్నిటికీ తెగించాను. ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ సత్యం మాట్లాడాలి. అవినీతి వ్యవస్థని ఎంత ప్రక్షాళన జరుగుద్దో, ఎంత ప్రక్షాళన చేయగలమో మనకు తెలియదు, కానీ పోరాటం చేస్తే పోయేదేముంది విధవ బానిస సంఖ్యలు తప్ప. కొన్ని ఆలోచించి విసిగిపోయి జనసేన పార్టీ పెట్టాం. ఎందుకు అందరూ అడుగుతారు? అనవసరంగా మీరు తెలుగుదేశం పార్టీని అందరం ఎక్కిచ్చారు. నేను ఒకటే నమ్మాను, ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, there will be times to confront and times to cooperate. సహకారం, ప్రజాస్వామ్యంలో సహకారం అందించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సంఘర్షణ జరపాల్సిన పరిస్థితులు ఉంటాయి. 2014లో సంపూర్ణంగా ఆంధ్రులందరినీ తెలంగాణలో దోపిడీ వర్గాలుగా తిట్లు తింటా ఉంటే నాకు నిజంగా బాధ వేసింది. రాజకీయ పాలకులు చేసిన తప్పులకి మనం ఎక్కడ బాధపడాలి? మనం ఎందుకు బాధపడాలి? మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా మాట్లాడితే తెలంగాణ నాయకులు మన మీద దాడులు చేస్తారేమో, తెలంగాణ నాయకులు మన మీద ఎదురు తిరుగుతారేమో, ఆస్తులు లాక్కుంటారేమో భయం మన నాయకులందరికీ. కానీ తప్పు జరుగుతున్నప్పుడు కూడా నాకు అలాంటి భయాలు ఉంటే, ఆస్తులు ఉంటే పోతే ధైర్యంగా మాట్లాడాలనుకున్నాను. ఏముంటుంది, పోతే ప్రాణం చేస్తారంతే కదా. విసిగిపోయాను. ప్రతిసారి యువతని, ముఖ్యంగా ఇంతమంది యువతున్నారు, ఈ రోజున ఇంతమంది యువకులు ఉన్నారు, ఇంతమంది యువ ఆడపడుచులు ఉన్నారు. ప్రతి చోట ఇంతమంది ఉంటే ఏ ఒక్క రాజకీయ నాయకులకు కూడా యువతను చూడగానే వాళ్ళు ఓట్లేసే మెషిన్లా కనిపిస్తా ఉన్నారు. నాకు మీరు నిండు మనసుతో ఉన్న మనుషుల్లో, నా అన్నదమ్ముల, నా ఆడపడుచుల్లో నాకు పిల్లలా కనిపిస్తారు. వేరే రాజకీయ పార్టీలకి వాళ్ళు ఓట్లేసే మనుషులు, వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని 1000 రూపాయలు 2000 ముఖాలు కొట్టి వాళ్ళకి ఏం చేసి వాళ్ళు వెనక్కి లాక్కొచ్చారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే విధానం చూస్తే, నేను వచ్చే 30 సంవత్సరాలు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండాలని అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మళ్ళీ నేనే రావాలి, ఆ తర్వాత మా బాబు రావాలని చెప్పి ఆయన ఆలోచన. ఇది నేను వాళ్ళని వెట్టకారం చేయడమో, ఎగతాళి చేయడమో కాదు నా ఉద్దేశం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది వాళ్ళకి భావన లేదు. మేమొస్తే బాగు చేస్తా ఉంటారు. క్షేత్రస్థాయిలో ఏ యువకుడిని అడిగినా మీరు చెప్పండి, నాకు 2000 రూపాయలు
20 కేజీలు బియ్యమో పాకెట్ మనీలో కాదు, మా కాళ్ళ మీద నిలబడి మేము సంపాదించుకునే ఒక 25 సంవత్సరాల బలమైన పునాదులతో కూడిన భవిష్యత్తు ఇమ్మని కోరుకుంటున్నారు యువత. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి కాంట్రాక్టులో మాకు లంచాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అవినీతితో నిండిపోయింది వ్యవస్థ. పవన్ కళ్యాణ్ నుంచి సంపూర్ణంగా దీన్ని శుభ్రం చేస్తాడని అనుకోవట్లా, కానీ పోరాటం అయితే చేస్తాడు. అవినీతిని ఒక 10% తగ్గించినట్టు నాకు నా జన్మ సార్థకం అవుతుంది. కానీ అవినీతిని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. లక్షలాది కోట్లు ఒక పార్టీ నడపడానికి అంత అవసరం ఏముంది మీకు? నిజంగా ప్రజాక్షేత్రంలో పని చెయ్యాలి అంటే నిజంగా ఏం అవసరం లేదు. మంచి బలమైన సంకల్పం చేద్దామంటే ఒక ఎమ్మెల్యే లేకుండా, ఒక ఎంపీ లేకుండా, ఒక వార్డు కౌన్సిలర్ కూడా లేకుండా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ఇంతమంది అశేష జనబలాన్ని సంపాదించుకున్నాను అంటే దృఢ సంకల్పం చెయ్యాలన్న సదుద్దేశం రాజకీయ నాయకులకి ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులకి ఉండాలే. కానీ ప్రజలు ఎందుకు అండగా నిలబడి చూపిస్తున్నారు ఈ రోజున మనకి. ఏం పవన్ కళ్యాణ్ చూడాలంటే ఒక యూట్యూబ్ లో చూసుకోవచ్చు, సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు, సినిమాల్లో చూడొచ్చు. ఎందుకు రోడ్ల మీదకి వచ్చారంటే అలిసిపోయారు, విసిగిపోయారు. ఇదే గుంటూరులో నేను వర్షాల కాలంలో కూర్చోబెట్టి మొత్తం ఒక వంటలో ఇదే ప్రాంతానికి వస్తే మొత్తం నీరు కలుషితం అయిపోయి డయారాతో చావులు. వెళ్ళి చూస్తే ఎందుకంటే మనకు చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. ఈ రోజుకి కూడా ఒకవైపు కోటవేటికి దూరంలో ఉన్నారు రాజధాని. ఇంత రాజధానిలో కూడా కూర్చోబెట్టి ఆ రోజు ఎంత హృదయ విధానంగా అనిపించిందంటే హాస్పిటల్స్ పడిపోయి ఉన్నారు. మనకి గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే మన గుంటూరులో చూస్తే సరైన అన్ని బెడ్స్ ఏంటో ఇష్టారాజ్యంగా పడేస్తున్నారు. డాక్టర్స్ అవమానించాలని కాదు, వైద్య శాఖ అధికారులు లేరు, వైద్య మంత్రి లేడు, హెల్త్ మినిస్టర్ లేరు, మాట్లాడదామంటే ఎవరు లేరు, వైద్య శాఖ అధికారులు ఉండాలి. అంటే ప్రతిసారి ఒక ప్రజాదరణగా ఉన్న ఒక నాయకుడు వచ్చి పవన్ కళ్యాణ్ వస్తే కానీ కథలు తప్ప ఎంతో ఉన్నారు. అంతమంది చచ్చిపోతుంటే తిరిగిపోయిన ప్రాణాలు మనం సంపాదించగలమా? డ్రైనేజ్ వ్యవస్థను కూడా మనం సరిగ్గా చేసుకునే పరిస్థితులు. నేను ముఖ్యమంత్రి గారిని రాత్రికి రాత్రి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పట్లా, కుదురుతుందని కూడా చెప్పట్లా. కానీ మీరు ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్లా? నిజంగా విసిగిపోయాం. ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. అలాగే రాజకీయ వ్యవస్థ కూడా ఒక చంద్రబాబు గారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు సరిపోరు. చాలా మంది యువరక్తంతో కూడిన నాయకులు అనేక మంది రావాలి ఇది ప్రక్షాళన జరగడానికి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఒక్కరు చేయలేనిది కాదు ఇది, ఒక్కరు చేసేది కాదు ఇది. ఈ పరిష్కారం సంపూర్ణంగా వ్యవస్థని మార్చాలి. మేధావులు ఎక్కడున్నారు ఈ రోజున? సమాజానికి దూరంగా వెళ్ళిపోయారు. ఎకానమిస్టులు కానీ ఇలాగ మనకి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసి ఎంతో మంది మేధా సంపత్తున్న వ్యక్తులు ఈ రోజున రాజకీయ వ్యవస్థలో రావాలంటే భయపడతా ఉన్నారు. అవినీతితో నిండిపోయింది. వీళ్ళందరూ బయటికి రావాలి. నేను జనసేన పార్టీ పెట్టింది కేవలం అధికారం కోసమే. అయితే నాకే అధికారం కావాలనుకుంటే 2009లో నేను ఎంపీ అవడానికో ఎమ్మెల్యే అవడానికో నన్ను అడ్డుపెట్టే ఎవరూ లేరు. కానీ ఎందుకు నేను అనుభవం కావాలి అంటానంటే ఒక ఐపీఎస్ చదవడానికి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడానికి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. అనుభవం కావాలి. చిన్నపాటి టీచర్ కావాలంటే బీఈడీ చదవాలి. ఈ కోర్సులు ఇంతకుముందు చదివితే కానీ మనం దిశానిర్దేశం చేయలేం. అలాంటిది రాజకీయ వ్యవస్థను నడపడానికి నాకు అనుభవం కావాలి. నేను నేర్చుకోవడానికి ఉన్నాను ఇక్కడ అని చెప్పి 2007 నుంచి ఎప్పుడు 2003లో నిర్ణయించుకుని రాజకీయాల్లోకి రావాలని 2006-7లో కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టాను. ఆ తర్వాత అప్పుడు టీఆర్పీ పార్టీలో పనిచేయడం జరిగింది. ఈ
యూత్ వింగ్ అధ్యక్షుడిగా అది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినా కానీ నేను ఎందుకు నిలకడగా ఉన్నానంటే వ్యవస్థని మార్చాలి. ఒక రోజున అవినీతితో నిండిపోయిన వ్యవస్థ పైన పోరాటం చేయాలి, భయపడకూడదు. డబ్బులు ఉన్నా లేకపోయినా పార్టీ ఆఫీసులకి బిల్డింగ్, ఈ రోజు వచ్చిన బిల్డింగ్లు పార్టీ ఆఫీస్ బిల్డింగ్లు, నేను స్టార్ట్ చేసినప్పుడు నా పార్టీ ఆఫీస్ బిల్డింగ్ ఎక్కడుంది? ఒక కొద్దిపాటి కట్టడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు నా దగ్గరికి. కానీ నాకు ధైర్యం, ఒక డేరా వేసుకొని కూడా టెంట్ వేసుకొని కూడా రాజకీయాలు చేయగలరు. నాకంత గుండె ధైర్యం ఉంది. రాజకీయాలకి బలమైన సంకల్ప బలం ఉండాలి తప్ప డబ్బులు కానీ బిల్డింగ్లు కానీ ఇవన్నీ తర్వాత వస్తాయి. ముందు సంకల్ప బలం ఉన్న వాళ్ళకి అన్ని సమకూరుతాయి. నాకు సంకల్ప బలం ఉన్నవాడిని. నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం, మీరు చూపించే ప్రతి అభిమానం వాత్సల్యం కోసం నేను నా సర్వస్వం, నా ఆఖరి శ్వాస వరకు మన సమాజం కోసం, మన దేశం కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అన్ని నిర్ణయించుకొని వచ్చాం రాజకీయాల్లోకి. దెబ్బలు తింటాం, అపజయాలు ఉంటాయి. అపజయాలు ఉంటుంది, అది మీ దెబ్బ కొట్టి బలమైన విజయాలు కూడా సాధిస్తాం. మనం అనుకున్న లక్ష్యాలు కూడా సాధించి తీరుతాం. అన్ని ఆలోచించుకొని వచ్చాను నేను రాజకీయాల్లోకి. ఎవరో ఒక 6 నెలలు 7 నెలలు పిచ్చి పిచ్చిగా నన్ను తిడితే కూడా ఎందుకు భరిస్తానంటే నన్ను ఏమాత్రం ఎవరు బెదరగొట్టలేరు. ప్రాణాలని వదులుకోవడానికి వచ్చిన వాడిని. నాకు 10 మంది తిడితే 6 నెలలు కాదు, 60 సంవత్సరాలు తిట్టే నేను కూర్చోబెట్టి భయపడే వ్యక్తిని కాదు. చాలా బలమైన పోరాటం చేయగలిగిన వాడిని. అన్ని ఆలోచించాను. ముఖ్యంగా యువతకి, రైతులకి, ఆడపడుచు రక్షణకి, వారి చదువులకు కానీ ఇవన్నీ నాకు చాలా బలమైన ఆశయాలు ఉన్నాయి. నా కళ్ళ ముందు ఈ రోజున రైతుల దగ్గరికి వెళ్తే వారికి సరైన గిట్టుబాటు ధర లేదు. అలాంటిది మన గుంటూరు ఏ మూలకలు నిజంగా మన తెలంగాణ మన మీద కోపం రావడానికి కూడా మీకే చక్కటి గుంటూరు ఉంది మీకు. కానీ గుంటూరు వచ్చి పల్నాడు చూడండి, ఎంత ఎంత వెనుకబడిపోయి ఉంటుందో మనకి పల్నాడు. కానీ ఏదో కొన్నిపాటి పచ్చడి ప్రాంతాలు చూసి చాలా మంది నాయకులకి మేము విడిపోతాం అని చెప్పి మనల్ని వెళ్ళగొట్టారు తెలంగాణ నుంచి. ఈ రోజుకి ఒక్క నాయకులు బలంగా మాట్లాడు. నేను తెలంగాణ నాయకులతో మాట్లాడుతున్నాను, మీరు కూడా చూసినవచ్చు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడాను. నేను అందరితో చాలా పద్ధతిగా మాట్లాడతాను, చాలా సంస్కారంగా ఉంటాను. కానీ తల వంచినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. మర్యాద, పోరాటం చేసిన వ్యక్తుల మీద నా గౌరవం, ఏదైతే కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉంటాయో, రాజ్యాంగ పదవులు ఉంటాయో, అది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, నేను చట్టసభలు గౌరవించేవాడిని. ఆ చట్టసభల్లో ఉన్న వ్యక్తులు గౌరవించేవాడిని. అంతేకాని నేను ఏ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని నేను ఇప్పుడు తాకట్టు పెట్టడం మీకు చెప్తున్నాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే మధ్యన నా అభిమానులు కూడా కొంతమంది చాలా బాధపడిపోతా ఉంటారు. అమ్మా, మేము ఈ సీనియర్ రాజకీయ నాయకులు మేము తొక్కేస్తాను, ఈ డబ్బున్న రాజకీయ పార్టీలు మిమ్మల్ని నలిపేస్తాయంటే, అరే నన్ను నలిపేయడానికి, నన్ను తొక్కేయడానికి నేను అంత బలహీన వ్యక్తులు అనుకున్నారు అందరూ. అంటే అంత బలహీనంగా నేను కనిపిస్తున్నాను అడగాలనిపిస్తే మా సలహాలు ఇచ్చే వాళ్ళకి మీకు ఒకరైతే మాటిస్తున్నా, నేను సమస్య వచ్చే కొద్ది బలపడేవాడిని, గుండె ధైర్యం ఎక్కువవాడిని, మాట చెప్తే పాటించేవాడిని, మరో వెనక్కి తిప్పని వాడిని, గొడవ పెట్టుకోను, చాలా పద్ధతిగా ఉంటాం, సామరస్యపూర్వకంగా మాట్లాడతాం. అన్నిటికీ పోయిన తర్వాత కూడా అప్పటికీ గొడవ పెట్టుకున్నామంటే అప్పుడు నీతలో నాతో తెగిపోయి దానికి కూడా చెప్పాను. గుంటూరు బిడ్డని, గుంటూరులో పుట్టిన వాడిని, పల్నాడు గాలిని పీల్చిన వాడిని. పౌరుషానికి ఏం కొదవ లేదు, సంస్కారానికి కొరత లేదు. భరిస్తాం, సహిస్తాం. అవసరమైతే తెలుసుగా మనం ఏం చేయగలం. అలాగే
రాజకీయాల్లో కూడా కేవలం కొంతమంది వ్యక్తులకి ఎందుకు 7 సిద్ధాంతాలను పెట్టారంటే నిజంగా మనకి విడిపోయిన తర్వాత మనం రాజకీయ వ్యవస్థలకు చూశారు కదా, మనల్ని ప్రాంతాల వారీగా రాష్ట్ర విభజన జరిగింది. మళ్ళీ ఈసారి రాజకీయ వ్యవస్థ ఏం చేస్తుంది, మళ్ళీ మనం కులాలుగా కొట్టుకుంటాం. ఖచ్చితంగా కొన్ని కులాలకి ఆ బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, కాదంటలేదు. కానీ ఒక కులంలోని వ్యక్తులందరూ సంపూర్ణమైన దుర్మార్గులని చెప్పి కక్ష కట్టుకొని 2 కులాలు కలిపి ఇంకో కులం మీద కానీ 3 కులాలు కలిపి ఇంకో 2 కులాల మీద చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి శాంతి భద్రతలు బాగుండవు, అభివృద్ధి జరగదు. నాకు ఇవన్నీ భయం కనిపించింది. నాకు ఎప్పుడు నేను 10వ తరగతి చదువుతుండగా నెల్లూరులో సెయింట్ జోసెఫ్ స్కూల్లో నా స్నేహితులు ఒకరిని హైదరాబాద్ వెళ్తే 10th క్లాస్ హైదరాబాద్ చదువుకోవడానికి వెళ్తే నువ్వు ఆందోళన చెప్పి కొట్టు పంపించేశాను 2 నెలల తర్వాత. అంటే నేను 83, 84 జరిగిన సమస్య కూడా 2014 వరకు ఉంది అంటే సమస్య ఎప్పుడు ఆగదు, దాన్ని కరెక్ట్ చేయకపోతే. అలాగే నాకు ధైర్యం అనిపించిందంటే ఇలాగే మనం వదిలేస్తే రాజకీయ వ్యవస్థని మనల్ని కులాలుగా వేరుకొడతారు. కులాల పేర్ల మీద చెప్పి నాయకులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడట్లేదు. నాకు నిజంగా ఆవేదన ఉంది. కులాలను వాడుకుంటున్నారు, కులాల్లోని యువతను తిప్పుకుంటున్నారు, కానీ కులాల్లోని యువతకు ఏం చేయట్లేదు. అందుకని నేను అవకాశవాదకు ఉన్న ఏ వ్యక్తులైనా సంపూర్ణంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంపూర్ణంగా వాళ్ళని ఖండించి తీరాలి. ఎందుకంటే నాకు నిజంగా అలసిపోయాం, విసిగిపోయాం. ఛానల్స్ లేవు మన దగ్గర ఉన్న ఛానల్స్ లేవు, న్యూస్ పేపర్ లేవు. నా దగ్గర ఉన్న నాకున్న న్యూస్ ఛానల్స్ మీరందరూ ప్రతి ఒక్కరూ ఒక న్యూస్ ఛానల్, ప్రతి ఒక్కరూ ఒక న్యూస్ పేపర్. నాకు నన్ను చూపిస్తారో లేదో నాకు తెలియదు, నా మాట తీసుకెళ్తారో లేదో తెలియదు, కానీ సత్యం గుండెల్లో ప్రతి ఒక్కరిలో ప్రతిధ్వనించి తీరుతుంది. అది సత్యం తాలూకు లక్షణం. నాకు నిజంగా కానీ కోరికలే ఉండుంటే ప్రధానమంత్రి గారు అడిగేవారు, నాకు ఎంపీ పదవి ఇవ్వండి, పార్లమెంట్లో చేర్చుకోండి, కేంద్ర క్యాబినెట్లు చేర్చుకోండి అని. నాకు అలాంటి ఆశలు లేవు. నేను ఎవరైనా ఎదుర్కోవడానికి సిద్ధం. నాకు ఆశలు లేవు. నేను నిజంగా ఉంది ఈ నాయకులందరూ కూర్చొని 5 సంవత్సరాలైనా కానీ ఈ రోజుకి మన రాజధాని సంపూర్ణంగా కట్టలేకపోయాము. ఈ రోజు కూడా ఇదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా మాటలు మార్చారు. నేను కోరుకుంటుంది కూడా ఏదో ఒక మాట చెప్పండి. సమస్యలు ఉంటాయి, ఒక మాట చెప్పండి. మీరు ఒక మాట మీద నిలబడండి. అంటే అవసరానికి పవన్ కళ్యాణ్ వచ్చారు, ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ రావాలి, మీరు అధికారంలో రావడానికి జనసేన కావాలి, మీ పదవులకి మా జన సైనికులందరూ, మా ఆడపడుతులందరూ మీకు ఓట్లు వేయాలి. కానీ సమస్యలప్పుడు మటుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేయండి. సభలు పెట్టుకుంటే మా పాలనను సించేయండి. నేను అర్థం చేసుకోగలను. ఒక కొత్త నవతరం వస్తుందంటే ఎవరు కూడా వృత్తితరం ఇవ్వదు అవకాశం. ఎవరు నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఎవరు మనకి ఎదగడానికి అవకాశం ఇవ్వరు. ప్రకృతి నైజం, అది ప్రకృతి లక్షణం. అది ఒక చిన్నపాటి మొలకెత్తడానికి కూడా భూమితో పోరాటం చేయాలి. ఒక చిన్నపాటి మొలక ఒక రోజున వృక్షం అవడానికి. అలాగే జనసేన కూడా ఎదగడానికి ఈ రాజకీయ క్షేత్రంలో మనం ఎవరు ఎదగనివ్వరు. కానీ మన ఇంటికి తీరాలి, వేరే దారి లేదు. మనకి పోరాటం చేయాలి. దెబ్బలు పడతాయి, మనకి దెబ్బలు తినాలి. కానీ వ్యూహం నేనేస్తాం. రాజకీయాల్లో ఎవరాస్తాడో నేను చూస్తాను. వేసుకోండి మీరు వ్యూహాలు. జనసేనని చంపేయడానికి, తొక్కేయడానికి, సమూలంగా అడిచివేయడానికి ఎన్ని వ్యూహాలు. దానికి ప్రతి వ్యూహాలు నేను వేయకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. పౌరుషం సత్యమే. ఎందుకు చేస్తాను నేను వ్యూహాలు? నా అన్నదమ్ముల కోసం, నా ఆడపడుచుల కోసం, నా భావితరాల కోసం రావాలి. ఒక కొత్త రాజకీయ శకం రావాలి. రైతుల కన్నీళ్లు చదవాలి.
ఆడపడుచులకి అండగా ఉండాలి. ఒక ఆడపడుచు ఇంట్లోంచి బయటికి వెళ్తే ఎవరు కూడా కన్నెత్తి చూసే పరిస్థితి ఉండకూడదు, భయపడాలి. ఒక ఆడపడుచు ఇంట్లోంచి బయటికి వెళ్తే ఏ తల్లి కూడా గుండె నిండుగా ఉండాలి. అలాంటి ప్రభుత్వం జనసేన తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నాను. ఎందుకు ప్రతిసారి ప్రతినిధుల బిడ్డలకి వారికైనా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సామాన్యుడికి ఎక్కడుంది? ఒక రైతు కష్టపడితే రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడుంది? ఇవన్నీ నాకు చాలా బాధ కలిగించే అంశాలు. ఈ రోజుకి నిన్ను మాట్లాడుతూ ఉంటే మన పాడేరు వెళ్తే పాప ఒక ఆవిడ పెద్ద ఆవిడ అంటా ఉంది, అయ్యా నా డ్వాక్రా మహిళని నాకు 2,000 రూపాయలు నాకు వచ్చాయో నాకు నా బిడ్డకు ఉద్యోగం అని చెప్పండి. 2,000తో ఏం బతుకుతాం మనుషులు? ఇదే నేను వైజాగ్లో వెళ్తే ఒక అంబులెన్స్ డ్రైవర్ అడుగుతామని మాట్లాడతారు, మీకు ఎంత వస్తుంది అంటే అయ్యా నాకు 8,000-9,000 వస్తుంది సార్, నాకు ఇంటి వస్తే 3,000 పోతే, పెద్దలు చదువుతో 1,500 పోతే 4,000తో ఒక మనిషి అలా బతుకుతాడు. జనసేన ఎలాంటి విధానాలు తీసుకురావాలనుకుంటుందంటే పూర్తి సంపూర్ణమైన విద్య, ఉచిత విద్య జరగాలి, నాణ్యమైన విద్య రావాలి. వైద్యం ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి ఉంది మనకి. చేయడానికి బోల్లంత మంది వైద్యాధికారులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ పని చేయించే రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకింత తపన పడుతున్నాను నేనంటే నాకు నిజంగా బాధపడతా ఉన్నాను, ఆవేదనతో ఉన్నాను. మార్పులు రావాలని నా బిడ్డ చదివే స్కూల్లోనే అందరు బిడ్డలు చదవాలి. నా బిడ్డ వైద్యం చేయించుకునే హాస్పిటల్లో అందరూ వైద్యం చేయించుకోవాలి. అది ప్రైవేట్ హాస్పిటల్స్ నేను కోరుకోవట్లేదు, నా బిడ్డని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగు చేయాలి. డాక్టర్లకి వాళ్ళకి నిజంగా చూస్తే పాపం మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే అందరూ డాక్టర్ మీద పడిపోతా ఉన్నారు. డాక్టర్ల మీద కోపాలు చూపిస్తున్నారు. డాక్టర్లు తప్పని కనిపించలేదు, ప్రభుత్వం తప్పనిపించింది. ప్రభుత్వం విఫలమైంది. చాలని మనకి ఉద్యోగాలు వాళ్ళు చేసే పనికి వాళ్ళు సరిపోవట్లేదు, ఎక్కువ పని చేస్తా ఉన్నారు పని ఒత్తిడికి. పని చూసి నాకు అనిపించింది సంపూర్ణంగా వైద్య వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. డాక్టర్స్ కి నేను బాగా చూసుకుంటాం. మేము వారికి కావాల్సిన, వారి బిడ్డలకు కావాల్సిన, వారికి కావాల్సిన గృహ సముదాయాల్ని కానీ మేము నిర్మించి పాడేరు దగ్గర ప్రతి అన్ని ప్రాంతాలకి మీరు బలమైన నాణ్యమైన వైద్యం, మీకు వైద్య సేవలు మీకు అందించేలా చేయాలి. అంటే మీరు డాక్టర్లు మేము బాగా చూసుకుంటాం. అలాగే రైతులను కూడా గుంటూరు జిల్లా మనకి ఒకరోజు గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్కి రావాలి, ఒక మీటింగ్ పెట్టాలి, రైతులతో కలవాలనుకుంటా ఉన్నాను. రైతు సమస్యలు తెలుసుకుంటాం. అలాగే ఢిల్లీకి సంబంధించిన ఒకప్పుడు ఆప్లో పనిచేసిన వ్యక్తి యోగేంద్ర యాదవ్ గారితో మాట్లాడారు. ఆయన అడిగాను, ఆయన ఏదైతే చెప్పారు రైతు సమస్యలు తెలుసుకోవాలని వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు పరిష్కారాలు. వ్యవసాయ అధికారులు కాదు, మంత్రులు కాదు. అందుకే నేను రైతులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. గుంటూరు రైతాంగానికి కానీ, రాష్ట్ర తెలుగు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కానీ మేము మీకు అండగా ఉండే విధానాలు తీసుకొస్తా ఉన్నాం. మీరు కన్నీరు పెట్టకూడదు, మీకు అండగా ఉంటాం. ఈ రోజున బలమైన పోటీ చేస్తున్నాం, త్రిముఖ పోటీ ఉంది ఈ రోజున. ఏదైనా సరే అలాగే ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు కావాలి అంటే ఈ మధ్యన అడుగుతూ ఉంటారు, మీ అబ్బాయిలు ఎప్పుడు బైకుల్లో సౌండ్ చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటే, మన మధ్యన భీమవరంలో 2014లో పుట్టినరోజు అంటారు. నా ఫ్లెక్సీ ఇచ్చారంటే ఎవరు దానికి పెద్ద గొడవలు అయితే 144 ఫ్లెక్సీ భీమవరంలో లాంటి టౌన్లో అదేదో మళ్ళీ కూర్చోబెట్టి నా అభిమానులకి మిగతా తేడా అంటే ఫస్ట్ ఆలోచించారు. ఏంటంటే కేసులు పెట్టారంట పోలీసులు పవన్ కళ్యాణ్ అభిమానుల మీద పెట్టి మిగతా అభిమానులు వదిలేశారంటే నాకు ఫస్ట్ ఆ కోపం రాలా. అసలు ఇంతమంది యువత ఒక ఫ్లెక్సీ కోసం గొడవ పెట్టే స్థాయిలో ఉన్నారంటే ప్రభుత్వం విఫలమైందని అర్థం. అంటే మీకు అంత ఖాళీగా ఉంచారు యువతను. మేము వాళ్ళు ఆడుకోవడానికి క్రీడా స్థలాలు ఉండవు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించరు. ఏం చేస్తారు వాళ్ళు? బైకుల్లో తిరుగుతారు, లేదంటే అరుస్తారంటే ఏం చేయగలరు? మీరు నిజంగా కనీసం ఒక క్రీడా సదుపాయాలు కల్పించండి. చిన్న పిల్లలు పరిగెడతారు, ఉత్సాహంతో తిరుగుతారు.
మరి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏది? వాళ్ళకి ఉద్యోగం సంపాదించుకునే ఒక నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ సంస్థలు ఎక్కడ పెట్టారు మీరు? ఇదే మన సింగపూర్ లో చూస్తే ఒక 320 ఎకరాల స్థలంలో 30,000 పైన ఉద్యోగాలు పెడితే ఇదే మన ఎస్సీ సెట్ల పేరు మీద భూములు తీసేస్తున్నారు. కానీ కనీసం 100 ఉద్యోగాలు కూడా చేయలేదు. అంటే మా చిత్తశుద్ధి లేదు. ఉద్యోగం స్థలాలని ఒక్కొక్క నాయకులు వాళ్ళ కుటుంబాలకు ఆస్తులుగా పెట్టుకున్నారు. కానీ పొలాలు లాక్కొని ఇంతమంది యువతకు ఉద్యోగాలు ఇస్తే, ఉదాహరణకి స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఆరోపిస్తున్నప్పుడు మొత్తం ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఆ రోజుల్లో ఉన్న యువత ఎవరికి సరైన నాణ్యమైన టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లేవు, కనీసం రాయటం కూడా తెలియదు. వాళ్ళందరి కోసం అప్పుడు ప్రభుత్వాలు బలంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు, అన్ని విద్యా వ్యవస్థ నేర్పించినాయి, టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్పించినాయి. మరి ఈ రోజు వీళ్ళు ఎందుకు చేయలేదు? అనంతపురంలో ఒక ఫ్యాక్టరీ పెట్టినా కానీ అక్కడ కావాల్సిన సదుపాయాలు ఎందుకు చేయరు? మెకానికల్ ఇంజనీర్స్ ఎందుకు తయారు చేయరు? ఏరోనాటికల్ ఇంజనీర్స్ ఎందుకు తయారు చేయరు? ఒక ఆటోమొబైల్ ఇంజనీర్స్ ఎందుకు తయారు చేయరు? ఎంతసేపు కూర్చోబెట్టే బ్యాంకుల్లో మనకు ఒక భూపస్థ మండూకాలాగా వెళ్ళిపోయి కొన్ని సెక్టార్లే తప్ప నిజంగా ఇంత భారతదేశం ఇంత బలమైన వ్యవస్థ, ఒక్కొక్క యువకుల్లో ఒక్కొక్క యువకులు నాకు ఒక ఝాన్సీ గాని ఒక నాయకులు కనిపిస్తారు, నాకు శాస్త్రవేత్తలు కనిపిస్తారు, రాష్ట్రాలు కనిపిస్తారు, మహానాయకులు కనిపిస్తారు. మీకెందుకు కనిపించారు? మీరందరూ మీ ఇళ్లలోనే మీ బంధువులోనే కనిపిస్తారా? మిగతా ఎక్కడ కనిపించరా? నేను కోరుకుంటుంది కూడా జనసేన పార్టీ విధానాలు మీకు ఉద్యోగాలు వచ్చేలాగా ఎలాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే మనకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి పరిశ్రమలు పెడితే ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. అలాగే నేను ఒక పారిశ్రామికవేత్తలు అవ్వాలి, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే ఎంతసేపు నాకు మా మావయ్య ఎమ్మెల్యే ఉండాలి, మా బావయ్య ఒక సంస్థల ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి, ఇలా కాదు. సామాన్యులు కూడా చిన్నపాటి పెద్ద నుంచి బలమైన పారిశ్రామికవేత్తలుగా కావాలి, అన్ని కులాల నుంచి రావాలి, బడుగు బలహీన వర్గాల నుంచి, వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వీళ్ళందరికీ అండగా ఉండాలి. ఇలాంటి పాలసీలు తీసుకొస్తా ఉన్నాను. అన్ని వెనుకబడిన కులాలకు కూడా మీలో నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి. మీరు ఉద్యోగాలు తీసుకునేవాళ్ళు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అవ్వాలి. నా బిడ్డ కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చేవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అలాంటి పాలసీలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను. అలాగే ఆడపడుచులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఇందాక దారిలో వస్తా ఉంటే లేడీస్ హాస్టల్ కనిపించింది, చిన్న ఒక అగ్గిపెట్టి లాంటి బిల్డింగ్. ఆ ఆడబిడ్డలకి, అక్క చెల్లెలకి వాళ్ళు ఎంతసేపు చదివేనా, వాడు బయటకు వచ్చి తిరిగే అవకాశాలు ఎక్కడున్నాయి? కాలేజీకి వెళ్ళండి, మళ్ళీ కాలేజీ 4 గోడలకు వెళ్ళండి, 4 గోడల నుంచి మధ్యలో 4 గోడలకు వెళ్ళి మళ్ళీ రోడ్డు మీద ట్రాఫిక్ ఇసల వీళ్ళకి మానసిక వికాసానికి కానీ వీళ్ళు ఎదగడానికి కానీ ఏమున్నాయి? పేదస్థానాలు ఎక్కడున్నాయి? ఒక ప్రత్యేకమైన స్కిల్స్ నేర్చుకోవడానికి ఎలాంటి సదుపాయాలు ప్రభుత్వాలు చేయకపోతే యువత ఎక్కడి నుంచి బలపడుతుంది? అంటే అందరూ మనం కూర్చోబెట్టి బలహీనమైన యువతను మనం తయారు చేసేది ఇదేనా స్వామి వివేకానంద కోరుకుంది? ఇదేనా సుభాష్ చంద్రబోస్ కోరుకుంది? ఇదేనా భగత్ సింగ్ కోరుకుంది? ఇదేనా మహాత్మా గాంధీ కోరుకుంది? నేను నమ్ముతున్నాను, నేను చిత్తశుద్ధిగా ఉన్నాను. నేను సినిమాల్లోనే మిమ్మల్ని ఇంత బలంగా ఒక బలమైన సందేశాలు ఇవ్వగలను. అలాంటిది నాకు ఎప్పుడు మీరు అవకాశం ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా తెలియదు, కానీ మీ ఇష్టం, నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు 2019కి ఇస్తారో ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు, కానీ నేను జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించిన రోజున ఎప్పుడు ఇస్తే మీరు అప్పుడు నేను దానికోసం ఎదురు చూస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి అవడానికి కాదు, ఒక బలమైన సామాజిక మార్పులు తీసుకురావడానికి, లక్షలాది యువతకి ఆశ కల్పించడానికి, ఆడపడుచులకి మీకు ఉన్నాను, ఒక అన్నయ్య మీకు అండగా ఉన్నారని చెప్పడానికి. మీరు రోడ్ల మీదకి వెళ్తే మిమ్మల్ని ఏ ఆకుతాయిలో ఒక మాట లేని సమాజం కావాలి. అధికారులని ఉదాహరణ చెప్పాడు, భీమవరంలో ఫ్లెక్సీ జించితో గొడవ ఎందుకు రావాలి? దీనికి లా అండ్ ఆర్డర్ ఎక్కడ పేరైంది? ఇక్కడ ఒక వర్గం మీద మీరు కేసులు పెట్టి ఇంకో వర్గం మీద వదిలేస్తే తప్పులు రావా? గొడవలు జరగవా? ఈ రోజుకి మనం నిజం తినాలిపోతే అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు, ఒక హీరో మేము కటౌట్లు కడితే
నేను కడతామంటే వద్దని చెప్పారు. వాళ్ళు వేరే హీరో కటౌట్లు అంటే అసలు సినిమా సంబంధించిన వ్యవహారాలు కాలేజీల్లో ఏంటున్న పక్ష ప్రశ్నలు. విద్యాలయాల నుండి కాలేజీల నుండి చదువుకోవడానికి సినిమా మాత్రం మాట్లాడడానికి, అది సినిమా కటౌట్లు కట్టాలి కాబట్టి సినిమా అదే వ్యవస్థ ఏం చేస్తుంది. దీన్ని ఎవరు తప్పుపట్టాలి? విద్యార్థులను తప్పుపట్టాలి, యంత్రాంగాన్ని తప్పుపడతాం, అధికార యంత్రాంగాన్ని తప్పుపడతాం, రెవెన్యూ వ్యవస్థను తప్పుపడతాం, మంత్రిత్వ శాఖను తప్పులు పట్టాలి. నా భయం ఇదే. గుంటూరులో కానీ మనకి ఆంధ్రాలో కానీ గొడవలు వస్తాయి, కుల పోరాటాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ కులంగా చూడొచ్చు, పవన్ కళ్యాణ్ అందరూ వాడిగా చూడొచ్చు. ఎలా చూస్తామో లేదు మన మనిషి తాలూకు ఉన్నతిని బట్టి ఉంటుంది. నేను అందరినీ సమానంగా చూస్తాను. సపోర్ట్ చేసినప్పుడు నేను అందరూ బాగుండాలని సపోర్ట్ చేస్తాను. వాళ్ళు వివక్ష చూపించినా కానీ నాకేం బాధ అనిపించదు. వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ రాలేదనుకుంటారు. చాలా మంది అభిమానులు బాధపడుతూ ఉంటారు. ఈ అవినీతి వ్యవస్థను మీరు నడిపేస్తారంటే పగలు జనసేన అని చెప్పి రాత్రులు మళ్ళీ వేరే తెలుగుదేశం నాయకులకు వెళ్ళే వ్యక్తులు కూడా మన చుట్టుపక్కల నాకు తెలుసు. పగలంతా పవన్ కళ్యాణ్ రావాలి, రాత్రుల పూట మెడుకెళ్ళి ఉదాహరణకి మన వైజాగ్లో చెప్తా ఉన్నాం. పగలంతా పవన్ కళ్యాణ్ అని చెప్పి తిరుగుతూ జనసేన తిరుగుతూ రాత్రి తెలుగుదేశం నాయకులు గంట గరించూ ఉంటారు. నాకు అనిపిస్తుంది అందరూ భయం. పొద్దున మెసేజ్ పంపించాం, మనం మిమ్మల్ని జనతత్వాలు ఎవరు నడిపేస్తారంటే పవన్ కళ్యాణ్ తట్టుకొని రాజకీయాలకి, ఈ కేవలం రాజకీయాల కంటే ఇదే గంటా గారిని ఉదాహరణ చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే టీఆర్పీ అప్పుడు వచ్చి ఈయన కాంగ్రెస్ లో కలపమని వ్యక్తులు ఒక ఆయన ముఖ్యుడు ఆ మాట విన్నాను. దాని పూర్వకుడు ఉంది. అదే వ్యక్తులు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మళ్ళీ 2019 అవసరం వచ్చింది. ఆ రోజు మళ్ళీ నాకు అదే వ్యక్తులు చెప్తా ఉన్నారు, అవసరంగా కలిపేసేవారన్న పార్టీని ఆ రోజున ఉంచుంటే మనకి ఈ రోజున ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అదే వ్యక్తి పోనీ ఆయన తరపున ప్రచారం చేశాం బిల్లుకి. ఆయనకి ఏమాత్రం కనికరం కృతజ్ఞత ఉంది అంటే ఉందా అంటే కాకినాడలో మీటింగ్ పెడుతుంటే ఆయన ఏదో టెక్నికల్ మినిస్టర్ ఒకటి విశ్వవిద్యాలయం మన యూనివర్సిటీకి సంబంధించి పర్మిషన్ ఇవ్వలేదండి మన సభకి. నేను ప్రచారం చేసి గెలవడానికి కారణం అయితే, ఆయన గెలవడానికి కారణం అయితే అంటే ఇంత కట్ త్రోట్గా ఉంటారు మనుషులు, ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటారు మనుషులు రాజకీయాల్లో. వీళ్ళని తట్టుకోలేకనే నేను ఉంటాను. అంత గుండె లేకనే ఉన్నాను. బలంగా తట్టుకుంటాను వీళ్ళందరినీ. మీకు ఎందుకు చెప్తున్నాను అభిమానులందరికీ అంటే నేను ఇవన్నీ తెలుసు. నాకు చాలా మంది మనకి ఇష్టమైన నాయకులు కూడా రావచ్చు. నా మీద విపరీతమైన అభిమానంతో ఎవరు రావద్దని చెప్పకండి. సమాజంలో అందరూ ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకుందాం, మనం బలంగా ఉండి నీతిగా ఉండి అవినీతితో కూడిన వ్యక్తులు కూడా వస్తారు మన చుట్టూ. మన కాదనలేం. ఒకసారి గెలవాల్సిన పరిస్థితులు ఉంటే తీసుకుంటాను, తెలిసే తీసుకుంటాను. అది కూడా చెప్తున్నాను మీకు, అవసరం అనిపిస్తే. ఎందుకంటే వాస్తవంగా చేద్దాం రాజకీయాలు. నేను అన్నా హజారే గారిలోగా జాతీయ జెండా పట్టుకొని అంతా మంచి జరగాలని కోరుకు నాకు బాగా తెలుసు. అవినీతితో నిండిపోయిన వ్యవస్థల ప్రక్షాళన జరగాలంటే బురదలో దిగాలి. ఒక కమలం కూడా బురదలో నుంచే వికసిస్తుంది. జనసేన అనే ఒక పార్టీ కూడా ఈ అవినీతి వ్యవస్థ నుంచే నివేదనగా ప్రజలకి నివేదన మంచి చేసేలా ఒక కమలంలాగా ఒక రోజున జనసేన పార్టీ వచ్చి తీరుతుంది, ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఈ అవినీతి పనులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన సద్బుద్ధి వల్ల వాళ్ళు చెడు బుద్ధిని వదులుకుంటారో వాళ్ళు చెడు బుద్ధి మనకంటూ చాలు అనేది కాలం నిర్ణయించాలంటే నేను చాలా బలమైన వ్యక్తి, నన్ను ఎవరు మార్చలేరు. ఎన్ని కోట్లు ఇచ్చానా, ఎన్ని వేల కోట్లు నాకు ఆఫర్ చేసినా భయపెట్టినా ఏ రోజు కూడా నేను బతకల. ఎందుకంటే నేను చాలా దశాబ్దాలు ఆలోచించాను రాజకీయాల్లోకి రావడానికి. విసిగిపోయాను. మార్చాలి ఇది. ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకుండా కానీ ఉండుంటే వైజాగ్లోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీరత్న కంపెనీ కేంద్ర ప్రభుత్వం ఈ పార్టీకి వదిలేసింది.
తెలుగుదేశం ప్రభుత్వం బలం లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభల్లోకి వెళ్ళకపోవడం, ప్రధానమంత్రి గారంటే భయపడటం, మరి ఏంటో తెలియదు. వీళ్ళెవరు అడగకపోతే ఏమైపోయి ఉండేది. జడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజున ప్రైవేట్ పరం అయిపోయి ఉండేది. కానీ జనసేన బలంగా నిలబడింది, వామపక్షాలు బలంగా నిలబడ్డాయి. మీ కార్మికులకు అండగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా ఆప్ చేయగలిగే రోజున ఈ రోజున జడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు అందరూ ఈ రోజు ఉద్యోగ కుటుంబాలు నవ్వుతూ ఉన్నారు. ఈ రోజున ఆనందంగా ఉన్నారు. అంటే నిజంగా పని చెయ్యాలి అంటే ప్రజల కోసం నిన్ను ఎట్లా చేయొచ్చు చూసుకోండి. ఒక ఎంపీ ఎమ్మెల్యే లేకుండా కూడా చేసుకోవచ్చు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత నాకేం కోపాలు ఉంటాయి, మీద చంద్రబాబు గారికి నాకేం కోపాలు ఉంటాయి. మీరు ప్రజలకు ఏం చేస్తారో చేయండి కదా నేను కోరుకునేది. అవి చేయనప్పుడు నేనేం చేస్తాను? పోరాటం చేయాలి. నేను మీ అందరూ కోరుకుంటుంది కూడా 2019 చాలా కీలకమైన సంవత్సరం, చాలా క్లిష్టమైన సంవత్సరం. మీరు చూశారు కదా రాజకీయాలు ఎలా మారిపోతున్నాయో. ఒకరికి నమస్కారం పెడితే ఆ పార్టీ తల వంచారంటారు. ముఖ్యమంత్రి గారు షేక్ హ్యాండ్ ఇస్తే వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం అమ్ముడిపోయారంటారు. చంద్రబాబు గారికి వైసీపీ నాయకులను కలిసి నమస్కారం పెడితే తెలుగుదేశం నాయకులు వైసీపీలు కలిసి ఆటాడుతున్నారంటారు. బీజేపీ నాయకులను గులాంగిరి అంటారు, బానిస అంటారు. రేపు నేను ఒకటే నిర్ణయించుకున్నా, నేను ఏ వ్యూహం వేసినా ఏమి చెప్పినా నేను మీకు చెప్పే చేస్తాను. మిమ్మల్ని మోసం చేయలేదు చెప్తాను. నేను నిర్ణయం తీసుకుంటున్నాను. దెబ్బ తింటే నేను నిర్ణయం తెలిసి తీసుకుంటాను. మీ వెనక మిమ్మల్ని ఎందుకంటే అందరూ మిమ్మల్ని మోసం చేశారు, మనల్ని మోసం చేశారు. అలాంటి వెన్నుపోటు వ్యక్తులుగా, అలాంటి మోసగాడిగా నేను ఉన్నాను. మంచిగా చూడ మీరు నేను తిప్పినా తిమ్మినా హక్కును చేర్చుకున్నా ప్రేమించినా నేను సత్యంగా మాట్లాడతాను. మీకు జనసేన పార్టీ 2019లో బలమైన స్థానంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ చట్టసభలోకి, పార్లమెంట్లోకి. ఈ రోజున 1000 కోట్లు లేకపోయినప్పటికీ అఖండమైన బలం ఉంది. 1% ఓటు ఉందని చెప్పారు మనకు ఒకళ్ళు. అదే వ్యక్తులు ఈ రోజున శాతం పెరిగిందని చెప్తా ఉన్నారు. నిజంగా జనసేనకే బలం లేకపోతే ఇంతమంది నాయకులు మనం గుర్తించాల్సిన అవసరం లేదు. ఇంతమంది నాయకులు మేము మీతో పంచుకోవాలి, మీరు మాతో కలిసి రావాలి అని మీరు వెంటపడాల్సిన అవసరం లేదు. మనకి చాలా బలంగా ఉన్నామని అర్థం. మన దగ్గర మీడియం లేదు కాబట్టి, పవర్ లేదు కాబట్టి, చెప్పే నాయకులు లేరు కాబట్టి మనం మాట్లాడలేకపోతున్నాం. నేను ఒకటి చెప్తున్నాను అన్నదమ్ములకి, నేను మీకు అండగా ఉంటాను. ఏమీ ఆశించకుండా ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టి కథలు తీసుకొచ్చిన వాళ్ళు నాకు మీరు అండగా ఉండండి. నేను రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాలు వేస్తాను. చదువుకొని వచ్చిన వాడిని, సినిమాల్లోకి రాకముందు నుంచి 8వ తరగతి నుంచి అన్ని సూక్ష్మంగా పరిశీలించిన వాడిని, రాజకీయాలను అవగాహన చేసుకున్న వాడిని, అంతర్జాతీయ రాజకీయాలు ఎలా ఉంటే తెలిసిన వాడిని, అన్నిటికీ తెలిసే మాట్లాడతాం. అలాగే ఈ రోజున గుంటూరు జిల్లాలో కూడా చాలా బలమైన నాయకులు ఉన్నారు. ఇదే గుంటూరు జిల్లాలో రావేల కిషోర్ బాబు గారు ఉన్నారు. రావేల కిషోర్ బాబు గారు దిల్లికొండలో 2009లో వారి సతీమణికి ఆ రోజున పార్టీకి ప్రచారం చేయడం జరిగింది. టీఆర్పీ తరఫున ఆయనకు అనుబంధం నాకు అప్పటి నుంచి ఉంది. అలాగే తోటా చంద్రశేఖర్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి బలమైన మహారాష్ట్రలో మాఫియాను ఎదుర్కొని రాజకీయాలకు ఏదో చేయాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని వచ్చిన వ్యక్తి. ఒకసారి ఓడిపోయారు ఎంపీగా, గుంటూరు ఎంపీగా. రెండోసారి ఏలూరు ఎంపీగా ఓడిపోయినా కానీ రెండోసారి కేవలం నా వల్లే ఓడిపోయారు. ఆయన చెప్పాను, ఆ రోజు క్షమాపణ అడిగాను. అంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తి అయినా కానీ నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం నా స్నేహితుల్ని, నా దగ్గర వాళ్ళు కూడా నేను దూరం పెట్టి చాలా బలమైన ప్రిన్సిపల్గా చేసిన అందరూ బాగుండాలని. ఈరోజు వారిని అడిగాను, మీరు 2 పార్టీలోకి ఏ గుంటూరులో అయితే మీరు ఓడిపోయారో అదే గుంటూరులో మీరు విజయకేతను ఎగరవేయాలని కోరుకుంటా ఉన్నా. పెద్దలు సోదరులు నాదెళ్ల మనోహర్ గారు చాలా ప్రతికూల పరిస్థితుల్లో సభలు నడిపిన వ్యక్తి.
విభజన సమయంలో ఆయన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేలు బెదిరితాడి గవర్నర్ మీద కూడా దాడి చేసిన పరిస్థితులు, అప్పటి టీఆర్ఎస్ నాయకులు కానీ అప్పుడు తెలంగాణ నాయకులు కానీ సభను జరపలేని పరిస్థితులు, వాటన్నిటినీ ఒక సభాపతిగా సభకి గౌరవానికి భంగం వాటిల్లకుండా చాలా బలంగా నడిపిన వ్యక్తి ఈ రోజున ఆయన పార్టీలోకి రావడం నాకు నిజంగా చాలా కొండంత అందం. ఎందుకంటున్నానంటే ఆయన లాంటి ఆయన ఒప్పించాలి అంటే వ్యక్తిగతంగా ఇది నేను అనిపిస్తూ ఉంది. నేను రాజకీయాలకు తీసుకొచ్చిన శ్రవణ్ అనే వ్యక్తే ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కి అలాంటిది మనోహర్ గారు కాంగ్రెస్ లోనే ఉంటే జాతీయ స్థాయిలో ఆయనకి చాలా ఉన్నతమైన స్థాయి ఇచ్చేవాళ్ళు. ఆయన ఎందుకు ఆగిపోయారంటే నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మనలాంటి వాళ్ళు కలిసి ఇప్పుడు ఒక వేదిక పైన రాకపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఈ అవగాహన పెంచుకోవడానికి సంవత్సరం పాటు సుదీర్ఘమైన చర్చలు జరిపారు. జరిపి ఈ రోజు మా మనోహర్ గారు గుంటూరు మన తెనాలి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. అంటే మనకి అందరూ మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతారే, పవన్ కళ్యాణ్ పుట్టిన గుంటూరు జిల్లాను ఎలా మర్చిపోతారు మీరు? పల్నాడు బిడ్డ పవన్ కళ్యాణ్ ఎలా మర్చిపోతారు మీరు? పల్నాటి పౌరుషం ఉన్నవాడు, పల్నాటి పౌరుషాన్ని గుండెలో నింపుకునేవాడిని మేము ఎలా మర్చిపోతాం? మా గుంటూరుని నిలబెట్టి తీరుతాం. ఇక్కడ జనసేన విజయకేతనాలు ఎగరవేస్తాం, అమరావతిని స్వాధీనం చేసుకుంటాం. అమరావతిలో జనసేన జెండా రెపరెపలాడుతూ ఎగరాలి ఒక రోజున. ఎవరికైతే, ఏ బడుగు బలహీన వర్గాలకైతే, ఏ అణగారిన వర్గాలకైతే అధికారం దూరంగా ఉన్నారో వాళ్ళందరూ మేము హక్కును చెట్టుకొని జనసేన జెండాని అమరావతిలో విజయకేతనంగా ఎగరవేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో నేను అందరినీ అభిమానులందరినీ కోరుకుంటుంది, జన సైనికుల్ని కానీ ఆడపడుచుల్ని కానీ అక్క చెల్లెల్ని కానీ మీరు మా మీద భరోసా పెట్టండి. నేను ఎప్పుడు నా మీద నమ్మకాన్ని ఎన్ని చేసే వ్యక్తిని కాదు. ఈ వ్యూహాలు మీకు చెప్పి ప్రజాక్షేత్రంలో చెప్పి చేస్తాను. మీరు నాకు ఎంత అండగా నిలబడతారో అనేది, మీరు ఎంత అండగా నిలబడతారో నాకు తెలియదు, కానీ నేను మీకు అండగా నిలబడతాను. మీరు నాకు అండగా నిలబడతారా లేదా అనేది మీరు ఆలోచించుకోండి మనస్సాక్షికి. పవన్ కళ్యాణ్కి నిలబడి జనసేనకి నిలబడితే మీ బిడ్డలకు నిలబడినట్టు, మీ బిడ్డలకు అండగా ఉన్నట్టు. పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి కులాల గురించి మాట్లాడితే నాది ఒకటే కులం అని చెప్పాను, నాది 2 కులం. నాది కులాన్ని మనం ఎవరో చూసి చేసుకోలేం, ఏ కులంలో పుట్టాలనేది. అత్యంత వెనుకబడిన కులం, అడగారిన కులం, ముట్టుకోవడానికి కూడా ప్రజలు సంకోచించే కులాలని నా దగ్గర ఏడుస్తే ఆడపడుచులు ఆ రోజు నా కన్నీటితో చెప్పారు, నేను 2 కులంలో తీసుకుంటాను ఈ రోజు నుంచి అని చెప్పి. ఒకవేళ ఎవరన్నా నా కులాన్ని అంటే నా 2 కులం అదేంటి చెప్పగలను మీ అందరికీ. అలాగే ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో, ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో, చదువుకున్న వ్యక్తులు, అగ్రకులాలకు చెందిన పేదలు, మేము మీకు అండగా ఉంటాం. అన్ని పాలసీల్ని మీకు బలంగా తీసుకొస్తాం. 2019లో చాలా బలమైన విధానాలతోటి మీకు అందరికీ అండగా ఉండేలాగా బలంగా చట్టసభలకు అడుగు పెడతాం అని చెప్పి తెలియజేసుకుంటూ జనసేన ప్రభుత్వాన్ని సాధించే దిశగా అడుగులు మొదలు పెడుతున్నాం. అలాగే జనసేన పార్టీ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదు వెంటనే అంటే 10 మంది నాయకులను తీసుకొచ్చి జనసేన పార్టీ పెట్టడానికి లేరు. ఒక తరాన్ని మేల్కొల్పడానికి వచ్చాను జనసేన పార్టీ పెట్టింది. ఇంతమంది వ్యవస్థ, ఇంతమంది యువత చాలా బలమైన వ్యవస్థలో ఉండాలి. మీరు పాలసీ మేకర్స్ గా ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి జనసేన పార్టీలో. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. నా జన సైనికులందరూ
జనసేన పార్టీ వ్యవస్థలో మీరు చాలా ముఖ్య భాగం. మీకు పెద్దపీట వేయడానికే చాలా బలమైన వ్యవస్థను ఏర్పరిచాను. అలాగే మీకు వ్యవస్థను ఏర్పరిస్తే కాదు సరిపోదు. నేను ఎలా పనిచేస్తానని చెప్పాను. 4 సంవత్సరాలు డబ్బు ఆశించకుండా, పదవి ఆశించకుండా, కేవలం ప్రజలు బాగుండాలనే ఆకాంక్షతో వచ్చినవాడు. అది మీకు చూపించి అడుగులేస్తే మీరు అదే దిశలో అడుగులేస్తారనే ఉద్దేశంతో నేను 4 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇప్పుడు బలమైన వ్యవస్థ నడుపుతున్నాం, ఆర్గనైజేషన్ తీసుకెళ్తున్నాం ముందుకి. మనకున్నది కరెక్ట్గా 90 రోజులు. ఈ 90 రోజులు ప్రతిరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ ముఖ్యమైన రోజు నుంచి మనం బలంగా జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా మనందరూ కలిసికట్టుగా మనం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, నేను పుట్టిన గుంటూరు జిల్లా, నా పల్నాడు పెద్దగా బ్రహ్మనాయుడు కులాల ఐక్యతాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే 2009 వెళ్ళినప్పుడు పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడు గుడి చూశాను. చాపకూడు గురించి చెప్తే ఈ రోజున కులాల ఐక్యత ఎందుకు పెట్టారంటే చాపకూడు విధానాలు చూస్తే కులాల ఐక్యత పెట్టింది. బ్రహ్మనాయుడు ఒకప్పుడు చేసింది ఈ రోజు కులాల ఐక్యత అనేది అదే తీసుకొచ్చారు. ఈ రోజున అందరూ బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి, బడుగు బలహీన వర్గాలు, అలగారిన వర్గాలు, అభ్యున్నతికి దూరంగా ఉన్న వర్గాలను హక్కును చేర్చుకుంటూ అన్ని కులాలకు సమానమైన గౌరవిస్తామని తెలియజేసుకుంటూ, నాకింత ఆదరాభిమానంతో అద్భుతమైన అవకాశాలు ఇచ్చిన మా జనసేన నాయకులందరికీ, పేరు పేరున మా కార్యకర్తలందరికీ, మా ఆడపడుచులందరికీ, మధ్యంలో పరిగెత్తే పిడుగుల్లాంటి నా జన సైనికులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మోడీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయారు. భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయింది. మనం మర్చిపోలేదు. ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు మర్చిపోతారు. గజనీ గారిలాగా ఆయన 6 నెలలు గుర్తొస్తాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయామని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పట్టదని అప్పుడు 29వ తారీఖున ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు పిలిచారు. ఎందుకంటే ఏ పార్టీలైనా కానీ మనం అందరం కలిపి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అందరం కలిపి ఒక వేదికపై రావాలి అంటే వైసీపీ నాయకులు రావట్లేదు. అందుకని వాళ్ళు ఎందుకు రావట్లేదు తెలియదు. కానీ జనసేన అయితే ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారి గౌరవంతో, విభజన హామీలకు ఆయన పోరాటం చేసిన గౌరవంతో ఆయన వేదిక వెళ్తున్నాం. అందులో అన్ని పార్టీలు ఏకమై విభజన సమస్య మీద పోరాటం చేయాలి. ఎందుకంటే మనకి రావాల్సింది చాలా ఉన్నాయి. ఇంతమంది యువతకు ఉద్యోగాలు రావాలి, గోల్డెన్ పరిశ్రమలు రావాలి. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయే పద్ధతి కాదు. ఒకసారి వైసీపీ నాయకులు కూడా ఆలోచించుకొని మీరు కూడా వస్తే అందరం కలిసి ఎవరి కాళ్ళకి విడిగా పోటీ చేద్దాం. ఎలా పోటీ చేద్దాం తర్వాత చూద్దాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మీద కానీ అందరం ఒకటే గొంతు ఏకతాటిపైన నిలబడాలి. ఢిల్లీ తప్పడిల్లిపోవాలి, ఢిల్లీ వీధులు పిచ్చెల్సిపోవాలి. ఆంధ్రుల ఆత్మగౌరవం తప్పల్లాలి, పిచ్చెల్లాలి. అందుకని అందరం ఒకే ఒకసారి ఎందుకు భారత్ మాతాకి జై అంటారంటే, ఒక రోజున మనల్ని ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించారో, ఒక రోజున ఉత్తరప్రదేశ్ కూడా 4 ముక్కలు కాకపోతే జనసేన పార్టీ చూసిన మనందరం చూస్తాం. ఒక రోజున ఉత్తరప్రదేశ్ 4 ముక్కలుగా అయ్యే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మేము ఉత్తరాది నాయకులకి బాగా ఉంది. ఆ రోజున మీరు మా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంట్ లో కాళ్ళు లూపుతూ ఊగారు, మర్చిపోలేదు. మేము పౌరుషం కావాలా, ఆత్మగౌరవం మర్చిపోవాలా. తెలుగుదేశం నాయకులు మర్చిపోయారేమో, మా జన సైనికులు మర్చిపోవాలా, మా నాయకులు మర్చిపోవాలా, మా ఆడపడుచులు మర్చిపోవాలా. ఒక రోజున కేంద్రాన్ని నిలదీస్తాం. మీరు ప్రధానమంత్రులే కావచ్చు, ఏ స్థాయికైనా కావచ్చు. కానీ మా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మేము అండగా ఉండడానికి ఏ స్థాయికైనా మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, ఒకసారి ఢిల్లీకి వినపడేలాగా
ముఖ్యమంత్రి గారి ఇంటికి ఒకసారి ఉనికి పడేలాగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి తిప్పి చూసేలాగా భారత్ మాతాకి వందనాలు తెలుపుకుంటూ సభకి ముగింపుతాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్. తెలుగోడి జెండా, ఎర్రటి గుండెల జెండా, మన ఎల్లుగెత్తే జెండా, అణచబడిన బడుగులకు అండా దండా. ఈ జెండా పట్టు జన సైనికుడా, ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా. ఈ జెండా పట్టు జన సైనికుడా, ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ కాటిస్తూ ఉన్నది జనసేన జెండా. జనసేన జెండా. భారత్ మాతాకి జై చెప్పిన తర్వాత మీ సభను వెళ్ళిపోతాను. మీ పేరు పేరు ఫయాజ్, గుంటూరు జిల్లా నుంచి ఫయాజ్. అంతమంది కూడా నా దగ్గరికి వచ్చి చాలా మంది నాయకులు బెదిరిస్తున్నారు. మీ పేరు పార్టీ పచ్చిపొట్టు పెడితే బెదిరిస్తున్నారు, ఇప్పుడు ఎందుకంటే కొడతామని అంటామన్నారు. వాళ్ళు ఎవరైనా కానీ నేను చెప్తున్నాను సభాముఖంగా, మీరు రెచ్చగొడితే, మా కార్యకర్తల మీద చెయ్యి వేస్తే, మీరు బృందాలు కావచ్చేమో, ఏ స్థాయి నాయకులు కావచ్చేమో, కానీ అధికార యంత్రాంగాన్ని కొమ్ము కాసే వ్యక్తులు కావచ్చేమో, కానీ నేను పల్లాల్లో పుట్టాను మర్చిపోకండి. మా వాళ్ళ మీద కానీ, ఈ అబ్బాయి మీద కానీ, ఫయాజ్ మీద కానీ ఎవరైనా చెయ్య వేస్తే, ఫయాజ్ మీద కానీ చెయ్య వేస్తే తోలు తీసేస్తాం జాగ్రత్త. భారత్ మాతాకి జై చెప్పిన తర్వాత మీ సభను వెళ్ళిపోతాను. మీ పేరు పేరు ఫయాజ్, గుంటూరు జిల్లా నుంచి ఫయాజ్. అంతమంది కూడా నా దగ్గరికి వచ్చి చాలా మంది నాయకులు బెదిరిస్తున్నారు. మీ పేరు పార్టీ పచ్చిపొట్టు పెడితే బెదిరిస్తున్నారు, ఇప్పుడు ఎందుకంటే కొడతామని అంటామన్నారు. వాళ్ళు ఎవరైనా కానీ నేను చెప్తున్నాను సభాముఖంగా, మీరు రెచ్చగొడితే,
మా కార్యకర్తల మీద చెయ్యి వేస్తే మీరు బృందాలు కావచ్చేమో, ఏ స్థాయి నాయకులు కావచ్చేమో, కానీ అధికార యంత్రాంగాన్ని కొమ్ము కాసే వ్యక్తులు కావచ్చేమో, కానీ నేను పల్లాన్న పుట్టాను మర్చిపోగలను. మా వాళ్ళ మీద కానీ, ఈ అబ్బాయి మీద కానీ, ఫయాజ్ మీద కానీ ఎవరైనా చెయ్య వేస్తే, ఫయాజ్ మీద కానీ చెయ్య వేస్తే తోలు తీసేస్తాం జాగ్రత్త.